అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల ముందు నటుడు భాజపా ఎంపీ రవికిషన్ చిక్కుల్లో పడ్డాడు. తను ఆయన భార్యనే అంటూ ఒక మహిళ మీడియా ముందుకొచ్చింది. తన కూతుర్ని ఆయన స్వీకరించాలని షాకింగ్ కమెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ విషయం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. భోజ్పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్ అల్లు అర్జున్ రేసుగురం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించాడు. 2019లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలిచాడు. త్వరలో మరోసారి పోటీ చేయబోతున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో అపర్ణ ఠాకూర్ అనే మహిళ తను కూడా ఆయన భార్యనే అంటూ మీడియా ముందుకొచ్చింది. 1996లోనే తమకు పెళ్లి జరిగిందని, పాప కూడా పుట్టిందని ఆమెను తీసుకొచ్చింది. పాత ఫోటోల్ని కూడా మీడియాకు రిలీజ్ చేసింది. తమతో రవికిషన్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారని, కానీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోవడం లేదని ఈమె ఆరోపణలు చేసింది. దీంతో రవికిషన్ రాజకీయ కెరియర్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. मेरा नाम अपर्णा है और ये प्रेस कॉन्फ्रेंस का ये मतलब है कि मैं चाहती हूँ कि मेरी बिटिया जो रवि किशन की डॉटर है उसको उसका हक मिले, उसके अधिकारों के लिए मैं ये प्रेस कॉन्फ्रेंस भी कर रही हूँ और मैं कोर्ट भी जाने वाली हूँ. రవికిషన్ నా తండ్రి అని నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాతే తెలిసింది. అంతకు ముందు ఆయన్ని అంకుల్ అని పిలిచేదాన్ని. నా ప్రతి పుట్టినరోజుకి మా ఇంటికి వచ్చేవారు. ఆయన కుటుంబానికి కూడా నేను ఒకసారి కలిశాను. తండ్రిగా చూస్తే మాత్రం ఎప్పుడూ నా దగ్గర లేరు. నన్ను కూతురిగా స్వీకరించాలని ఆయన్ని కోరుతున్నా. అందుకే కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నామని అపర్ణ ఠాకూర్ కూతురు చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం విషయంపై రవికిషన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.